ఎస్ మంచు పంచాయతీ కొత్త టర్న్ తీసుకుంటూ ఉంది. అయితే మనోజ్ రంగారెడ్డి కలెక్టరేట్ కు వెళ్లి బయటకు వచ్చి చెప్పిన విషయాలు కొత్త అనుమానాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఇందుకీ మనోజ్ చేసిన ఆరోపణలు ఏంటి? కన్నప్ప మూవీకి, మోహన్ బాబు యూనివర్సిటీకి, మంచు వారింట వివాదానికి లింక్స్ ఉన్నాయా? మంచు ఫ్యామిలీ ఫైట్ రోజు రోజుకు హీట్ పెంచుతూనే ఉంది, కానీ ఏమాత్రం తగ్గటం లేదు. ఓ డైలీ సీరియల్ ను తలపిస్తూ రోజుకు ఆరోపణ, ఫిర్యాదు అన్నట్టుగా ముందుకు సాగుతోంది. ప్రతిరోజు ఓ సంచలన ఘటనతో వార్తల్లోకి ఎక్కుతున్నారు మంచు ఫ్యామిలీ మెంబర్స్. శనివారం మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తన ఆస్తుల్లో ఉండేవారు ఖాళీ చేయాలని మంచు మోహన్ బాబు ఇప్పటికే జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేయగా, ఆ తరువాత మనోజ్ కూడా జిల్లా మెజిస్ట్రేట్ ను కలిశారు. ఇవి ఆస్తి గొడవలు కావని, ట్రస్టులోనూ కాలేజ్ క్యాంపస్ లో జరిగే దౌర్జన్యాలపైనే తన ఫైటింగ్ అంటున్నారు మనోజ్. 200 కోట్ల బడ్జెట్ తో లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై సినిమా తీస్తున్నారని, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పట్లేదన్నారు మనోజ్. ఒక్కరిని నిలబెట్టేందుకు వేల మంది స్టూడెంట్స్ ను, స్థానిక గ్రామస్తుల కష్టాన్ని పణంగా పెట్టాలని చూస్తే కరెక్ట్ కాదన్నారు మనోజ్. తాను ఎక్కడికి పారిపోవట్లేదని, ఎక్కడికి పిలిచినా వస్తానని, కలిసి మాట్లాడుకుందామని, తానే పిలిచినా వారి చర్చలకు రావట్లేదన్నారు. ఇవన్నీ నేను అడిగేదానికి ట్విట్టర్ ద్వారా అడిగాను, పర్సనల్గా మెసేజ్లు చేశాను. ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఐ విల్ సూ దెమ్ అని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్లు అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. అంటే పిల్లల్ని క్వశ్చన్ చేస్తే పిల్లల్ని సూ చేస్తాం, మన దగ్గర చదువుకునే పిల్లల్ని. వాళ్ళ తల్లిదండ్రులు మీరు సూ చేస్తారా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నేను రైజ్ చేశాను. కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్గా అది వాళ్ళకి నచ్చక, దీన్ని ఒక ఆస్తి గొడవలుగానో, అండ్ వీడు తాగేసి వచ్చి ఇంట్లో అందరం కొడుతున్నాడని చెప్పో, ఇంకా రకరకాలుగా నెరేటివ్స్. కనీసం పెద్దల పండుగ రోజు తన తాత, నానమ్మలకు దండం పెట్టుకోవటానికి ప్రయత్నించినా అడ్డుకున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో తన ఇల్లుందని, అందులో వస్తువులున్నాయని, తన ఇంట్లోకి కూడా తనను రానివ్వట్లేదని ఆరోపించారు. చంద్రమండలంలో కేసు పెట్టినా భయపడనని, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. పెద్దల పండుగ మా తాత నాన్న సమానం దండం పెట్టుకుని వెళ్తారంటే దానికి బౌన్సులకు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం, కర్రలతో దిగడం మీరు చూశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు. నేను గేటు దూకారంట. అక్కడే సిఐ గారు, అందరూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మీ బృందం, మన ప్రెస్ బృందం మొత్తం ఉండింది అక్కడ. చంద్రబండ్లను కూడా వెళ్ళి పెట్టుకోమనండి. నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను, ఎవరిని వదిలేదే లేదు, సమస్య లేదు, కూర్చొని మాట్లాడేంత వరకు. తన తండ్రి మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఫాల్స్ అన్నారు మనోజ్. ఇది తన తండ్రి పేరుతో తన అన్న విష్ణు ఆడుతున్న నాటకమని మనోజ్ అన్నారు. తన పోరాటం న్యాయం కోసమేనని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని అన్నారు మనోజ్. ఇట్స్ ఎ కొలాబరేటివ్ కాంట్రిబ్యూషన్. నేను 10-12 సినిమాలు చేశాను ప్రొడక్షన్లో, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీకి. బట్ నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ చేసుకోవడానికి దట్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దే. ఇట్స్ నాట్ ఇది అక్క కాంట్రిబ్యూషన్ ఉంది, అన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, మా బంధువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సంస్థ బిల్డ్ అయ్యేదానికి. నివాసం మోహన్ బాబు గారి పేరుతోనే ఉంది. మరి మంచు విష్ణుని ఇప్పటివరకు మీరు వ్యతిరేకించారు, ఇప్పుడు మోహన్ బాబుని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? నేను ఇది నా నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకించనండి. ఎందుకంటే ఇది కేవలం మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం. ఎందుకంటే నేను అడుగుతున్నా, డైరెక్ట్గా రండి మాట్లాడండి. ఇంతకంటే ఎంత చెప్తానన్నా మాట్లాడని. మంచు మనోజ్ కలెక్టరేట్ కు వెళ్లటానికి ముందు కూడా చాలా ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ఎక్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారాయన. ఒంటరిగా వస్తాను, కూర్చుని మాట్లాడుకుందామంటున్నారు. అన్న విష్ణుకు ఈ సవాల్ విసిరారు. నువ్వు ఎవరిని తెచ్చుకున్నా పర్వాలేదు, సింగిల్ గా వస్తానంటూ పోస్టు చేశారు. నిజానికి మనోజ్ కలెక్టరేట్ కు వెళ్లటానికి కారణం మోహన్ బాబు జారీ చేసిన నోటీసులు. తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వారిని ఖాళీ చేసి తన ఆస్తులు తనకు అప్పగించాలంటూ మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు అనుగుణంగా మనోజ్ కు నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం మోహన్ బాబు, విష్ణు తిరుపతిలో ఉంటుండగా జల్పల్లిలో మనోజ్ ఉంటున్నాడు. ఇప్పటికే ఓసారి ఈ ఇంటి ముందు రణరంగం జరిగింది.
ఏదేమైనా మనోజ్ వ్యాఖ్యలను చూస్తుంటే ఈ వివాదం కొత్త టర్న్ తీసుకునేలా మాత్రం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆస్తి వివాదమే అనుకుంటుండగా ఇందులోకి యూనివర్సిటీని కూడా తీసుకొస్తున్నారు మనోజ్. తాను పిల్లల గురించి పోరాటం మొదలుపెట్టినప్పటి నుంచే తనపై కక్ష పెంచుకున్నారని చెప్తున్నాడు. అంతేకాదు ప్రొడక్షన్ హౌస్ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి 200 కోట్లతో తీస్తోన్న కన్నప్ప మూవీని కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ విషయాలన్నీ చెప్తూనే మళ్లీ మాట్లాడుకుందాం రండి అంటున్నారు.